ఎర్ర సముద్రంలో గత కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న హౌతీలో మరోసారి రెచ్చిపారు. అమెరికా ఎన్నికలు ముగిసిన వెంటనే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై వారు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా యుద్ధ నౌకలు బాబల్ మందాబ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. దాదాపు 8 వన్-వే అటాక్ అన్క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, 5 యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, 3 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడ్డారని పెంటగాన్ పేర్కొంది. అయితే హౌతీ రెబల్స్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను యుద్ధ నౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పికొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక ఈ ఘటనలో యుద్ధ నౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ ట్రైడర్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్లో ఎర్ర సముద్రం ఏడెన్ గల్ఫ్లో నౌకలపై హౌతీల దాడులు ప్రారంభించారు. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని వరుస దాడులతో అతలాకుతలం చేస్తున్నారు. దీంతో హౌతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి. వారిపై వైమానిక దాడులను సైతం నిర్వహిస్తున్నాయి. అయినా హౌతీ రెబల్స్ దాడులను ఆపట్లేదు. ఇన్నాళ్లు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్న రెబల్స్ ఇప్పుడు యుద్ధ నౌకలపై దాడి చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి హౌతీల ఆయుధ నిల్వ కేంద్రాలపై అమెరికా బలగాలు పలు వైమానిక దాడులు చేశాయి. అందులో భాగంగానే యుద్ధ నౌకలపై హౌతీలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏర్పాటైన హౌతీలు కీలక భాగస్వాములుగా ఉన్నారు. పాలస్తీనాకు సపోర్టుగా ఎర్ర సముద్రంలో ఇలాంటి దాడులు చేస్తున్నారు. మరోవైపు సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమెన్ ప్రభుత్వాన్ని కూలతోయడానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతిస్తోంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హౌతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. దాదాపు 35 దేశాలకు చెందిన రవాణా నౌకలపై వారు డ్రోన్లు, క్షిపణులతో 100కు పైగా దాడులు చేసినట్లు గతంలో అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.